విశాఖపట్నంలో రుషికొండ భవనాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించుకోవాలనే దానిపై దృష్టిని సారించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే రుషికొండ ప్యాలెస్ ను సందర్శించాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. సందర్శన తర్వాత మంత్రుల నుంచి అలాగే ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత రుషికొండ ప్యాలెస్ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం. ఈ నేపథ్యంలోనే ప్రైమ్ 9 ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. పర్యటన ప్రాంతంలో రిషికొండలో 500 కోట్లు వెచ్చించి ఎన్నో వివాదాలు మధ్య చాలా గోప్యంగా ఒక ప్యాలెస్ని నిర్మించడం జరిగింది. ఆ ప్యాలెస్ని ఏం చేద్దామనేసి కూటమి ప్రభుత్వం తర్జన పడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అయితే సంవత్సరం అవుతున్నప్పటికీ దాని మీద ఎటువంటిది తీసుకోవాలా, 500 కోట్లు వెచ్చించారు కాబట్టి దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ప్రభుత్వ కార్యాలయానికి ఉపయోగించడానికి అయితే అదైతే పనికిరాదు. అయితే గత ప్రభుత్వం నేనే సీఎంగా ఉంటానన్న కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి ఇది ఆయన ప్యాలెస్గా నిర్మించుకున్నారు తప్ప ఇది ప్రభుత్వ దానిగా ఉపయోగించుకుంటాం కాదు. దాంట్లో మనం చూసాము ఎంతో చాలా కాస్ట్లీ ఐటమ్స్ కూడా దాంట్లో వాడతాం. టబ్బు కూడా 1,60,60,00,000 పెట్టి ఒక బాతింగ్ టబ్బు కూడా వాడటం జరిగింది. ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చిన విషయాలు ఉన్నాయి. అయితే దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందా లేదంటే ప్రభుత్వానికి మరి ఇంతగా 500 కోట్లు ఖర్చు పెట్టి చేశారు, దాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రులతో ఒక కమిటీ వేసి దాన్ని ఏ విధంగా చేయాలనేసి మంత్రులు ఒపీనియన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒక ప్రైమ్ 9 కూడా ప్రజాభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రజాభిప్రాయం తీసుకుని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ప్రజాభిప్రాయం స్వీకరణలో కూడా ప్రైమ్ 9 పాల్గొంటుంది. అలా ఏ విధంగా ఉంటుందో చూస్తాం. విశాఖ రిషికొండ ప్యాలెస్ గురించి రాష్ట్ర ప్రభుత్వం తర్జన పడుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలన్న విధంగా ఆలోచనలు చేస్తుంది. ఇప్పుడు మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసి దాన్ని ఏ విధంగా చేస్తే ప్రభుత్వానికి ఉపయోగపడుతుందా ఏంటనేసి దాని మీద చేస్తున్నారు. దానికోసమని మనం ఇక్కడ విశాఖ బీచ్లో ఉన్నాము. అక్కడ ఉన్న వాకర్స్ నాటి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇక్కడ మనకి రుషికొండ ప్యాలెస్ ఒక 500 కోట్లతో నిర్మించారు. దాన్ని ఏ విధంగా చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం భర్జన పడతా ఉంది. దాన్ని ఏ విధంగా చేస్తే మనకు బాగుంటుంది అంటారు? అంటే దేనికోసం చెప్పారు జగన్ గారు? పాత టూరిజం ప్రాజెక్టులు పరుగులు కొట్టి అందంగా కడతామని చెప్పి తీసుకొచ్చారు కదా, అది డైవర్ట్ చేసేసి ఇప్పుడు ఎవడు దాని గురించి మాట్లాడట్లేదు. సుప్రీంకోర్టుకి ఏం అఫిడవిట్ ఇచ్చాడు? పాత టూరిజం పాత అయిపోయినాయి, దాని తానే మోస్ట్ మోడర్న్గా టూరిజం కడతాను, టూరిస్ట్ ప్యాలెస్ అని కట్టాడు. ఏ రాజకీయవేత్త అన్నా ఏమో ఆ మాట అడుగుతున్నారా? ప్యాలెస్ కట్టుకోండి అంటున్నారు. దాని మీద శిక్షించాలి కదా. ఎవరిని శిక్షించాలి? సంతకాలు పెట్టిన ప్రతి అధికారిని శిక్షించాలా, అప్పుడు వచ్చిన ప్రతి అధికారిని శిక్షించాలా. అవి మాట అట్లా దీన్ని ఏం చేయాలి అన్నారు. తప్పు చేసిన శిక్ష పడాలి కదా. కాదు, తప్పు చేసిన శిక్ష పడాలి పడక్కల చెప్పండి. దాన్ని పక్కన పెట్టేసి 5,000 వేస్తారు, 20,000 వేస్తారు, 6 నెలలు సస్పెండ్ చేస్తే చేయనివ్వండి. వాడిని శిక్షించకుండా ఆ సంతకాలు పెట్టిన ప్రతి వాడిని కూడా అధికారిని అన్నవాడిని. రాజకీయవేత్త 6 నెలలు ఉంటాడు, సంవత్సరం పోతాడండి కమిషనర్ చైర్మన్. మిగిలిన వాళ్ళు అది చేయాలి కదా. దాన్ని ఎవడో భరించలేరండి. తెల్ల ఎనకండి అది నెలకి 55 లక్షలు మెయింటెనెన్స్ అవుతుంది. దేన్ని చేస్తారు దాన్ని? ఏ అమ్మానికో అదానికో బాబు టాటా వాళ్ళు టీసీఎస్ పెడతాంటారు కదా 10,000 కోట్లు పెట్టి. మరి మీ గెస్ట్ హౌస్ కింద పెట్టుకోమని చెప్పి 500 కోట్ల వాళ్ళ దగ్గర తీసుకుని 500 కోట్లు ఇంకో సైట్ ఇచ్చి చేతి తప్ప గవర్నమెంట్ మెయింటైన్ చేయలేదు. ఇంకొక 500 కోట్లు తగలేస్తారు తప్ప దీని మీద ఎవరు చేసినా అంతకంటే ఏమవుదు. సంతకం పెట్టిన ప్రతి అధికారిని శిక్షించాలి. దాంట్లో ఈ అధికారులను తప్పి ప్యాలెస్ని ఏ విధంగా చేస్తే మనకు ఉపయోగపడుతుంది అంటారు? అంటే చక్కగా ఏదైనా కార్పొరేట్ కంపెనీకి ఎవరికైనా ఇచ్చి ఒక 500 కోట్లు 1000 కోట్లు తీసుకుని లీజ్ కింద వాళ్ళకి ఇస్తే మనకు డబ్బులు వస్తే మన సైట్ మనకు ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది. సార్ మీరు చెప్పండి సార్. రిషికొండ ప్యాలెస్ గురించి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం నుంచి తర్జన పడుతుంది. ఎలా చేద్దామని దాన్ని మరి పెద్ద మేధావులతో సంప్రదించి ఏం చేస్తే బాగుంటుందో ఆ రకంగా చేస్తే మంచిదండి. అనవసరంగా టూరిస్టు అక్కడ ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా నడిచే దాన్ని కూలగొట్టేసేసి ఎందుకు పనికి రకంగా కట్టాడు. అందువల్ల దాన్ని ఏదో రకంగా మరి ఎట్లా ఉపయోగించాలనేది మాకే అర్థం కావట్లేదు. మేము దగ్గర 5-6 నెలల నుంచి ఆలోచిస్తున్నాం దాని గురించి. అది కాకపోతే ఏం చేయాలనేది తెలియట్లా. చంద్రబాబు నాయుడు గారికే చెప్పలేకపోతున్నాడు. మనమేం చెప్తాం ఇంకా?
ఆయన మధ్యవర్గ అది. సమావేశంలో ఏర్పాటు చేస్తున్నారు. సరే, మన రిషికొండ ప్యాలెస్ని ఏ విధంగా చేస్తే గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది అనేసి అంటారు? మోస్ట్లీ ఐ థింక్ అంత ఎక్స్పెన్సివ్ బిల్డింగ్, దానికి టూరిజం డెస్టినేషన్కి పెట్టడం బెటరు. తర్వాత ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఉంటాయి, అలాంటివి వేరే బిగ్ బడ్జెట్ ప్రోగ్రామ్స్, దట్ వుడ్ బి మచ్ మోర్ బెటర్. ఎందుకంటే అంత హ్యూజ్ 500 crore ప్లస్ ప్రాపర్టీ అలా యూజ్ చేయడం బెటర్. లైక్ ఉదయ్పూర్ ప్యాలెస్ ఉందనుకోండి, దట్ ఈస్ హౌ ఐ ఫీల్ టూరిజం డెస్టినేషన్ వుడ్ బి అ బెటర్ ఐడియా. థ్యాంక్ యూ. Thank you. మరిద్దరితో తీసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, మనకి రిషికొండ ప్యాలెస్ చేశారు, దాన్ని ఏ విధంగా చేయాలనేసి ప్రభుత్వం తర్జన పడుతుంది, ఎలా చేస్తే బెటర్ అంటారు? ఈజ్ ద బెస్ట్ పర్సన్. అంటే చెప్పండి. ఏదైనా కన్వెన్షన్ సెంటర్స్ అలాగా ఇంటర్నేషనల్ వాటికి ఉపయోగపడేటట్టు ఉంటే బాగుంటుంది మరి. కన్వెన్షన్ సెంటర్ అంటే నెలకు వచ్చేవాటి మెయింటెనెన్స్కి 55 లక్షలు అవుతుంది అంటున్నారు, చెప్తున్నాను. అంటే మరి దాని తగ్గ మార్కెటింగ్ అది చేసుకోవాలి గవర్నమెంట్ కూడా. ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అని అలాంటివన్నీ పిలుచుకొని, మొన్న ఈ దావోస్ అవి వెళ్ళినప్పుడు ఈ పెద్ద పెద్ద కార్పొరేట్స్కి వాళ్ళకి చెప్పి ఇలాంటి ఫెసిలిటీస్ చూపెడితే ఎవరైనా వస్తారండి నాకు తెలిసి. సార్ చెప్పండి, మన రిషికొండ ప్యాలెస్ని ఏ విధంగా చేస్తే గవర్నమెంట్కి ఉపయోగకరంగా ఉంటుంది? అది ఇప్పుడు ఈ కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయి కదండి, కన్వెన్షన్ సెంటర్ కింద కన్వర్ట్ చేస్తే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, పబ్లిక్ ఉపయోగపడుతుంది. అది అట్లా వదిలేసే విధంగా ఏదైనా గవర్నమెంట్ ప్రాపర్టీ కదండి, ఎవరేం చేసినా మంచి అయినా చెడు అనేది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ డబ్బు మన డబ్బు. అది దాన్ని కన్వెన్షన్ సెంటర్గా చేస్తే బెటర్. అది సార్ చెప్పండి, రిషికొండ ప్యాలెస్ని ఏ విధంగా చేస్తే మనకు ఉపయోగకరంగా ఉంటుంది? పబ్లిక్ పనికి వచ్చేట్టుగా, ఎందుకంటే అమౌంట్ చాలా ఖర్చు అయిందని అంటున్నారు కదా, మరి దాన్ని ఏదైనా పబ్లిక్ యూజ్ అయ్యేట్టుగా చేస్తే బెటర్. లేదు అట్లీస్ట్ రెవెన్యూ జనరేట్ చేసి వైజాగ్ ఉపయోగపడేట్లుగా ఏదైనా పెద్ద స్టార్ హోటల్స్ కానీ వీటికి కానీ ఇస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స్ వాటికి. సార్ చెప్పండి, మన రిషికొండ ప్యాలెస్ని ఏ విధంగా చేస్తే మనకి ప్రభుత్వానికి బాగుంటుంది? రుషికొండ ప్యాలెస్ అప్పట్లో 500 కోట్లు ఇచ్చి జగన్ కట్టారు అన్నారు. అది ఒక విధంగా చూస్తే మన ఆంధ్రప్రదేశ్కి అసెట్టే, అదేమీ పాడు చేసింది కాదు. దాన్ని మనం ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అని మన పెద్దలందరూ కూర్చొని డిసైడ్ చేసుకోవాలి. అది కొంతమంది హోటల్కి ఇద్దామంటున్నారు, కొంతమంది ఆఫీసులో సెక్రటరీ అంటున్నారు, ఏదో అంటున్నారు. అది ఏదైనా కమర్షియల్గా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ హోటల్ పక్కన ఇంకో హోటల్ కడుతున్నారు ఓనర్ వాళ్ళు. అలాంటి కాంపిటీషన్లో మనకు రెడీగా ఉంది కాబట్టి గవర్నమెంటే ఆ బిల్డింగ్ని మంచి హోటల్కో టూరిస్ట్ ప్లేస్కో తీసుకొస్తే కమర్షియల్గా చేసుకుంటే మనకి గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వస్తే ఈ పథకాలన్నీ కూడా అమలు చేయడానికి బాగుంటుంది. అది థ్యాంక్ యూ. రైట్. కొందరితో ఒపీనియన్ తీసుకుందాం. సార్ నమస్తే అండి. రిషికొండ ప్యాలెస్ని ఏం చేస్తే మనకి ఉపయోగకరం? రిషికొండ ప్యాలెస్ 500 crores కట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉద్దేశంతో కట్టారు, ఏదో ఉద్దేశంతో చక్కగా అయిపోయింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి విజన్ ఉంది కాబట్టి ఆయనకి ఆ విజన్తో పాటు ఒక రకమైన దాన్ని ఏదో ఆయన చక్కగా ఒక రీతిలో ఒక ఆయన ఉన్న 2047 విజన్ ప్రకారం ఒక సిస్టమేటిక్గా దాన్ని చక్కగా తీర్చిదిద్దుతారని ప్రజల యొక్క మనోభావం కూడా అదే. ఎందుకంటే డెఫినెట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్తారన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఏదోటి మరి అది క్యాంప్ ఆఫీసే పెడతారో లేకపోతే మరి టూరిజం ప్లేస్ పెడతారో ఆర్ అదర్వైజ్ సమ్ ఏదన్నా చిన్న షిఫ్ట్ చేస్తారో ఒక ఆఫీస్ కింద. దాన్ని అయిపోయింది, ఫాస్ట్ ఇది ఫాస్ట్. దాని గురించి అనుకోకుండా ఈయన కూడా పాజిటివ్ ఎట్లా పాజిటివ్ వేనే, చంద్రబాబు నాయుడు గారిది అంటే పాజిటివ్ వేనే. అది అయిపోయింది, ఇది అయిపోయింది, 3 లక్షలు పెట్టి బేసిన్ కట్టారు, లేకపోతే 500 కోట్లు పెట్టి కట్టారు అనుకునే కన్నా ఖచ్చితంగా ఆయన పాజిటివ్ వేలు ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఆయన ఒక సదుద్దేశంతో దాన్ని ఒక అసెంబ్లీ అంటే చాలదు అది. సో ఏదో ఒకటి పర్పస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదో పర్పస్లో ఆయన డెఫినెట్గా చేస్తారనేది జనాల యొక్క అభిమతం. డెఫినెట్గా ఆయన చేస్తారు, దాన్ని ముందు తీసుకొస్తారు. లేకపోతే టూరిజం ప్లేస్ ఎక్సలెంట్ కట్టారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏదో కట్టేసారు అయిపోయింది. దాన్ని విమర్శించడం కన్నా దాన్ని ఏం చేయాలి విమర్శిస్తే ఉపయోగం ఉంది, దానికి ఉపయోగం లేదు. కాబట్టి అయిపోయింది కాబట్టి దాన్ని ఒక సక్రమ పత్రం తీర్చిదిద్ది ఒక మరి టూరిజం ప్లేస్ కానీ అదర్వైజ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా ఆఫీసులు కానీ లేకపోతే ఒక విడిది గృహం కానీ గవర్నర్ బంగ్లా లాంటివి ఉన్నాయి, అలాగే ఇంకో బంగ్లా లాంటిది అలా చేస్తే చక్కగా సముద్రం పక్కన
సాగర్ తీరాన చక్కగా గీతం కాలేజీ ఆపోజిట్గా చాలా సిస్టమేటిక్గా ఉంది. ఒక ఫేమస్ గీతం కాలేజీ అక్కడ ఉంది కాబట్టి అది ఒక ల్యాండ్ మార్క్. ఆ ల్యాండ్ మార్క్ కరెక్ట్గా దానికి ప్రజెంటేషన్ చేయడం కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఆ ల్యాండ్ మార్క్ ఆపోజిట్గా ఒక పెద్ద బంగ్లా ఉంది. మరి దానికి పేరేం పెడతారో ఒక పేరు నామకరణం చేశాక ఆ నామకరణం ప్రకారం అందరికీ స్టేట్ ఫేమస్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అది దాన్ని ఏంటంటే పాజిటివ్ రీతిలోనే ఆయన రెస్పాండ్ అవుతారు, ఖచ్చితంగా వచ్చేస్తారని మనం అందరికీ. విశాఖ ఋషికొండ మీద ఇప్పటివరకు మన ప్రజాభిప్రాయం తీసుకోవడం జరిగింది. చాలా మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా వాళ్ళ యొక్క సలహాలను సూచనలను మనకి ఇవ్వడం జరిగింది. 500 కోట్లతో నిర్మించిన ఈ ప్యాలెస్ని అలా వదిలేకుండా ఎవరో ఒకళ్ళకి మంచి ఇప్పుడు మనకి అందయ్య కూడా ఐటీ విశాఖ వైపు చూస్తుంది. ఐటీ వాళ్ళకి ఉపయోగిస్తే దాన్ని వాళ్ళు మెయింటైన్ చేయగలరు. లేదంటే ఒక మంచి హోటల్స్ కానీ 5 స్టార్ హోటల్స్ కానీ వాటిలో కానీ ఇస్తే మనకి ఉంటుంది. మనకి టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందిన విశాఖలో ఉంది కాబట్టి టూరిజంలో మనకి ఎలాగ గతంలో కూడా అక్కడ ఒక మంచి రిసార్ట్స్ ఉండేది. ఆ విధంగా కూడా చేస్తే మనకి ఉపయోగకరంగా ఉంటుందని అన్నట్టు చాలామంది అభిప్రాయాలను మనతో ప్రైమ్ మినిస్టర్తో షేర్ చేసుకోవడం జరిగింది. కెమెరామెన్ అరుణ్తో సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.